యేసు యేసు ప్రభు శిలువలో పలికిన మొదటి మాట లోక సువార్త 23:34. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. సిలువలో పలికిన యేసు ప్రభు మొదటి మాట అంటే ఆయన అంతా వాళ్ళు ఎన్నో దూషించారు, ఎన్నో అపహాసించారు. ఆయన చాలా రకాలుగా కూడా ఇబ్బంది పెట్టి రకరకాలుగా 39 దెబ్బలు, కొరడా దెబ్బలు భయంకరంగా కొట్టి ముఖం మీద ఉమ్మి వేసి భయంకరంగా అవమానించినా కూడా మరి చివరికి ఈ చిలువలో కూడా శత్రువుల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్నమాట. వీళ్ళు ఏం చేయిస్తున్నారో వీళ్ళు ఎరుగురు కాబట్టి వీళ్ళని క్షమించమని దేవుడిని అడుగుతూ ఉన్నాడు. అంటే ఆయన ప్రేమకి శత్రువుని ప్రేమించడం అనేది అది ఆయనకు మాత్రమే అది తగినది. మనుషులుగా మనకైతే అది చాలా అసాధ్యం, కానీ దేవుడికి మాత్రం అది ఆయన చాలా సులభంగా శత్రువుని ప్రేమించాడు అన్నమాట. భూమి మీద ఎవరైనా దేవతలో దేవుళ్ళు అనుకునేవాళ్ళు ఎవరు కూడా శత్రువు కొరకు వాళ్ళు ప్రార్థన చేసినట్టు కానీ శత్రువుని ప్రేమించినట్టుగా కానీ మనం చూడం. అయితే శత్రువుని ప్రేమించడం అనేది యేసు ప్రభువుకు మాత్రమే అది ఆ మాట అది ఆయనకే దక్కిద్ది అన్నమాట. శత్రువు కొరకు ప్రార్థన చేయటం, శత్రువుని ప్రేమించటం అనేది. ఇలాగే మరి స్తెఫను కూడా అలాగే మరి రాళ్లతో కొట్టి ఆయన్ని హింసించి భయంకరంగా వాళ్ళు కొట్టి చంపుతున్నప్పుడు ఆయన అంత అలాంటి పరిస్థితిలో కూడా మరి మోకాళ్ళు నువ్వి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడికి. అయ్యా ఈ పాపం వీళ్ళ మీద ఉండని బాకయ్యా అని వాళ్ళ కొరకు స్తెఫను కూడా అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సరే దేవుడు అంటే ఆయన దేవుడు కనుక ఆయన శత్రువుల్ని క్షమించాడు, కానీ మరి స్తెఫను ఎట్లా క్షమించగలిగాడు? మరి స్తెఫను కూడా మనలాంటి మడిచే కదా. మరి ఆయన ఎట్లా క్షమించాడంటే పరిశుద్ధాత్మ నిండుకొని ఉన్నవాడయి ఆయన అలాగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే మనకి పరిశుద్ధాత్మ వల్లనే మనం శత్రువుల కొరకు మనం ప్రార్థన చేయగలం. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనం శత్రువుల కొరకు ప్రార్థన చేయగలం, వాళ్ళని క్షమించగలం అన్నమాట. పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మనలో అన్ని పాపాలు, క్రోధాలు, అసూయ ఇలాంటివి మనలో ఉంటాయి అన్నమాట. అందుకని మనం పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళగా మనం ఉండాలి. క్రైస్తవులైన మనం అప్పుడే వాళ్ళని క్షమించగలం, వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలం. ఇది దేవుడు యేసు ప్రభు మొదట సిలువలో పలికిన మొదటి మాట. మరి ఆయన చనిపోతా కూడా మరి శత్రువులని అంటే మనకు కూడా నేర్పిస్తూ ఉన్నాడు. మీరు ఇదిగో ఇలాగా నన్ను ఇంత హింస పెట్టి ఎంత బాధ పెట్టినా కూడా నేను శత్రువుల కొరకు నేను వాళ్ళని క్షమిస్తున్నాను. అలాగే మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి, శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళని క్షమించండి అని మనకు కూడా ఆయన నేర్పిస్తూ ఉన్నాడు అన్నమాట. అలాగే మనం కూడా శత్రువుని ప్రేమించే వాళ్ళగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు శత్రువుని ప్రేమించటం సులభమే. అది అసాధ్యమైతే మనకు ఆయన చెప్పేవాడేమీ కాదు. అది శత్రువుని మనిషి ప్రేమించుకోవటం అది మనకి సులభమైన మాటే. కాబట్టి దేవుడు ఈ 4 మాటలు దీవించును గాక.